చూడు బిడ్డ, చెప్పండి అన్న. మన విజయ్ దేవరకొండ ఉన్నాడు కదా, దేవరకొండ ఇంటికి పోయినా. శ్రీకాంత్ ఉన్నాడు కదా, శ్రీకాంత్ ఇంటికి పోయినా. ఊహమ్మ కలిసింది. ఇట్లా నా గురించి నేను చెప్పిన. అని మన ఆయన దేవరకొండ మస్తు ఖుషి అయింది బిడ్డ. ఎందుకంటే ఏమో నేను ఒక్కనే ఉన్నా, నేను వచ్చిన మంగళి పిల్ల ఉన్నది, మరి ఆమె కూడా అనంతపురమేనా, ఏమైనా వచ్చిన కొండంత ధైర్యం వచ్చింది అంజన్న బల అని అన్నాడు. ఇక పోటీల మీద తీసుకుంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఏం చేయాలో తెలియదు. ఆనంద పిల్లగాడు ఉన్నాడు, ఒక్క పైసా తిన్నాడు. మరి ఏం చేయాలి? మొత్తము భారతదేశానికి, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, పాకిస్తాన్కు, సోమాలియాకు, ఆఫ్రికన్ కంట్రీస్కు, మొత్తం ప్రపంచంలో విద్య వైద్యానికి ఖర్చు పెడతాం బిడ్డ. ఒక్క పైసా మా ఇంట్లోకి తీసుకునేది లేదు. 3% తీసుకుంటా. ఆ 3% నా మనవరాళ్ళకు మనవానికి ఇస్తా. వాళ్ళు కూడా ట్రస్ట్ పెడుతున్నాడు, నేను కూడా ట్రస్ట్ పెడతా. దాని ద్వారా అందరికీ సేవలు జరుగుతూనే ఉంటాయి. నేను ఎంతో